అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి బాధ్యతలు చేపట్టిన తర్వాత డొనాల్డ్ ట్రంప్ ఏ నిర్ణయం తీసుకున్నా సంచలనంగా మారుతుంది. అందులో కొన్ని ఇబ్బందులు సృష్టిస్తే మరికొన్ని హ్యాట్సప్ అనేలా ఉన్నాయి. అలాంటి నిర్ణయమే తీసుకున్నారు ట్రంప్. 13 ఏళ్ల బాలుణ్ణి అమెరికా సీక్రెట్ సర్వీస్ గౌరవ ఏజెంట్గా నియమించారు. ఈ నిర్ణయం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది. యుఎస్ సీక్రెట్ సర్వీస్ ఏజెంట్గా టీజే డానియల్ అనే 13 ఏళ్ల బాలుణ్ణి నియమించారు. టెక్సాస్కు చెందిన డానియల్ వివరాలను ఆయన వెల్లడించారు. అతడి జీవిత కథను పంచుకున్నారు. 2018లో ఆ బాలుడు అరుదైన క్యాన్సర్ వ్యాధి బారిన పడ్డాడు. 5 నెలలకే బతుకుతాడని అప్పట్లో వైద్యులు తేల్చారు. కానీ డానియల్ కుంగిపోలేదు. వ్యాధితో ధైర్యంగా పోరాడాడు. ఆ చిన్నారి కోరిక తీర్చడం కోసం ఏజెంట్గా నియమించినట్లు ట్రంప్ చెప్పడంతో హాల్ అంతా చప్పట్లతో మారుమోగింది. డానియల్కు పోలీస్ కావాలని కోరిక ఉండేది. కానీ వ్యాధి అతన్ని కొంగతీసేలా చేసింది. దీనిని తెలుసుకున్న ట్రంప్ అతడి కలను నెరవేర్చేందుకు ముందుకొచ్చారు. వ్యాధితో బాధపడుతూ కూడా తన కలను మర్చిపోలేదని, దానిని తాము స్ఫూర్తిగా తీసుకుంటున్నామని ట్రంప్ చెప్పారు. అందుకే ఇప్పుడు తాము అతడికి గొప్ప గౌరవం ఇస్తున్నట్లు ప్రకటించారు. బాధితులు చేపట్టాక బాలుడు వైట్ హౌస్లోని ట్రంప్ కార్యాలయానికి వెళ్లాడు. ట్రంప్ను ఆత్మీయంగా కౌగిలించుకున్న వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్గా మారింది.